శ్రీ గురుభ్యో నమః. సముద్రం పరమాత్మ స్వరూపం. ప్రకృతి ప్రసాదించిన వరాల్లో సముద్రం ఒకటి. ఎగసిపడే అలలతో ఎంతో అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో అంత లోతైనది. సంద్రం మనకి ఎన్నో నేర్పుతుంది. తీరం వద్ద నిలబడితే సముద్ర గర్భంలో దాగి ఉన్న అమూల్య సంపదలు అవగతం కానట్లే పైపైన చూస్తే అర్థం కానితో తరచి చూసినప్పుడు బోధపడతాయి. సముద్రానికి అంతు దరి కనిపించదు. ఆది అనంత తత్వానికి ప్రతీక. సాగరంలో నిరంతరం అలలు వచ్చిపోతున్నట్లు మన అంతరంగంలో సదా ఆలోచనలు కదలాడుతుంటాయి, అల్లకల్లోలం కలిగిస్తాయి. లోనికి వెళ్తున్న కొద్దీ సాగరం ప్రశాంతంగా ఉన్నట్లు తొలుత మన మనసులో అలజడి రేకెత్తినప్పటికీ స్థిర చిత్తంతో ముందుకు సాగినప్పుడు శాంతి నెలకొంటుంది. సముద్రాన్ని మహోన్నతంగా నిలబెట్టే కథలను అనేకం విస్తృత ప్రచారంలో ఉన్నాయి, విన్నాము. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమ మహాసముద్రం ఎదుట నిలబడ్డాడు. తాను దాటలేనేమో అని సందేహించాడు. కానీ రామనామాన్ని స్మరించగానే హనుమలో అపార శక్తి మేల్కొంది. అవలీలగా సముద్రాన్ని దాటేశాడు. భక్తి విశ్వాసం ఉంటే భవసాగరాల్ని ఇట్టే ఈదగలమని ప్రబోధిస్తుంది ఈ ఉదంతం. సముద్ర తీరంలో ధ్యానం చేస్తున్న గురువును ఉద్దేశించి ఒక శిష్యుడు, గురువర్య, ఈ అలల శబ్దంలో ధ్యానం ఎలా సాధ్యమవుతుంది? మీకు శాంతి చేకూరుతుందా అని అడిగాడు. ఆయన నవ్వి, మనసు స్థిరంగా ఉంటే శబ్దాలేవి భగ్నం చేయలేవు. ఈ అలల శబ్దం పైపైనే లోపలికి వెళ్తున్న కొద్దీ సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. అలా ధ్యానంలో నిమగ్నమైతే శాంతి కలుగుతుంది అంటూ బదులిచ్చాడు. పౌరాణిక కథను అనుసరించి దేవతలు తమ శక్తిని కోల్పోయిన స్థితిలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరాన్ని మదించమని అమృత సేవనంతో తిరిగి శక్తి వస్తుందని చెప్పాడు. మందర పర్వతాన్ని మదన దండంగా, వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించారు. కానీ పర్వతం సముద్రంలో మునిగిపోతుండడంతో విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చి వీపుపై ఆ పర్వతాన్ని ధరించాడు. సాగర మథనంలో తొలుత హాలాహలం వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా పరమశివుడు దాన్ని కంఠంలో ధరించాడు. తర్వాత కామధేనువు, ఐరావతం, లక్ష్మీదేవి, చంద్రుడు ఉద్భవించారు. చివరికి ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. సముద్రం మన మనసుకు ప్రతీక. మనలో మంచి చెడు రెండూ ఉంటాయి. అంతర్మథనంతో అంతరంగంలో చెలరేగే భయాలు, మోహాలు, కోపావేశాలు బయటపడతాయి. దైవ చింతనతో వాటిని అధిగమించినప్పుడు అమృత సమానమైన జ్ఞానం, శాంతి లభిస్తాయి. ఆత్మజ్ఞానం పొందాలంటే మనసును శుద్ధి చేసుకోవాలన్న సందేశాన్ని ఇస్తుంది ఈ కథ. అలలు లేని క్షీరసాగరంలో విష్ణుమూర్తి ఉంటాడు. ఆలోచనలు లేని మనసులో భగవంతుడు కొలువై ఉంటాడు. పురాణాలు, ఇతిహాసాల్లో అనంతమైన సముద్రాన్ని పరమాత్మ స్వరూపంగా చిత్రించారు. ఆయా సందర్భాల్లో సముద్ర ఔన్నత్యాన్ని వర్ణించారు. నదీ జలాలు నిరంతరం వచ్చిపడుతున్నా సముద్రం చెలించనట్లుగా జ్ఞానుల మనసు ఆశామోహాలకు చెలించకుండా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లుగా జీవాత్మలు పరమాత్మలో లీనమవుతాయి. లోకంలో అనేక వర్గాలు, మతాలు, ఉపాసనలు కనిపించినా అవన్నీ ఒకే పరమసత్యాన్ని చాటినట్లుగా వివిధ నదులు వేరే వేరే మార్గాల్లో పయనించిన గమ్యం సముద్రమే. ఎన్ని నదులు చేరినా సముద్రం పొంగిపోదు, మండు వేసవిలోనూ ఎండిపోదు. అందుకే పొంగిపోవడం, కుంగిపోవడం లేకుండా సాగరంలా సమభావనతో ఉండాలని, అదే స్థిత ప్రజ్ఞత అని చేశారు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.